రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన జరుగుతున్న నేపథ్యంలో కళాకారులు తమ కళకు పదును పెడుతూ తమ అద్భుత కళా ప్రతిభను కనబరుస్తున్నారు. తాజాగా జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ 16,000కు పైగా బియ్యపు గింజలతో రామ మందిర నమూనాను తయారు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. త్వరలోనే తాను తయారు చేసిన కళాఖండాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీకి అందిస్తానని ఆయన వెల్లడించారు. గతంలో సైతం తన అద్భుత కళతో చూపరులను ఔరా అనిపించిన గుర్రం దయాకర్ గౌరవ డాక్టరేట్ తో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డు సైతం సాధించి సూక్ష్మ కళాకారుడుగా గుర్తింపు పొందాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం నిర్మాణం దాదాపు 500 సంవత్సరాలుగా భారతీయుల కళ అని, ఈ కళ నెరవేరుతున్న సందర్భంగా 16,000కు పైగా బియ్యపు గింజలతో రామ మందిరం నిర్మాణం చేయడం అయినదని, ఈ నిర్మాణానికి 60 గంటల సమయం పట్టింది. ఇలాంటి కళాఖండాన్ని తయారు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంకుటిత దీక్ష వల్ల నేడు రామ మందిర కళ సాకారమైందని, ఈ నిర్మాణం భారతదేశానికి గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాల వాసిని. 16,000 బియ్యం గింజలతో ఈ రామ మందిరాన్ని నేను నిర్మించాను. దీని నిర్మాణానికి నాకు దాదాపు 60 గంటల సమయం పట్టింది. మరి యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న ఈ మందిర ఓపెనింగ్ కోసం, మరి దానికి నేను చాలా గర్వపడుతున్నా ఒక భారతీయునిగా. ఎందుకంటే మన సంస్కృతి, మన సనాతన ధర్మం, మరి మన రాముని యొక్క మందిరం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాం, కానీ ఈ రోజుకు అది నెరవేరుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఎంతో మంది ఈ మందిర నిర్మాణానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ మందిరాన్ని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని నా ఒక కోరిక. జై శ్రీరామ్.